నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. వనపర్తి జిల్లా గోపాల్పేట మండల జింకాల బీడు తాండాకు చెందిన ముడావత్ పాండు అనే వ్యక్తి దగ్గర బుధవారం సాయంత్రం 8,000 రూపాయలు లంచం తీసుకుంటూ తహసీల్దార్ ఎస్ శ్రీనివాసులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ముడావత్ పాండు తన భార్య పేరున ఉన్న వ్యవసాయ పొలాన్ని నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ 8,000 రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తహసీల్దార్కు బాధితుడు 8,000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారి తెలిపారు. జింకలపేట తండ ఈ గోపాలపేట మండలం ముడావత్ పాండు అని చెప్పి అతని భార్య పేరు మీద ఒక 30 గుంటల వ్యవసాయ భూమి ఉంది. దాన్ని అందులో ఒక 15 గుంటలు నాలా కింద చేసుకోవడానికి తను మీ సేవలో స్లాడ్ తీసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మరియు వాళ్ళ వైఫ్ని తర్వాత విట్నెస్లు తీసుకొని జూన్ 21 జూన్ రోజు వచ్చి తహసీల్దార్ శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. ఆ నాలా కన్వర్షన్ చేయాలంటే కంపల్సరీ డాక్యుమెంట్ తీసుకొని విట్నెస్ లేదు బయోమెట్రిక్ తీసుకోవాలి. నాకు 15,000 రూపాయలు డబ్బులు లంచం ఇస్తేనే నేను అగ్రికల్చర్ ల్యాండ్ నాలా కిందకు ట్రాన్స్ఫర్ చేస్తాను, లేకపోతే చేయనని చెప్పాడు. తర్వాత మధ్యలో 1-2 టైమ్స్ రిక్వెస్ట్ చేస్తే దాన్ని 8,000 తగ్గించాడు. అతను వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఏసీబీ ఆఫీస్ మహబూబ్నగర్లో. ఈరోజు మార్నింగ్ దానికి సంబంధించిన డబ్బులు రెడీ చేసుకొని వస్తే ఈవినింగ్ 4 o'clock ఆ ప్రాంతంలో వచ్చి కంప్లైంట్ లోపలికి వెళ్తే తహసీల్దార్ 8,000 రూపాయలు డబ్బులు లంచంగా డిమాండ్ చేసి తీసుకున్నాడు. అతను మాకు వచ్చి సిగ్నల్ ఇస్తే మేము అందరం వెళ్ళి రేడాగా పట్టుకొని అవన్నీ అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరైనా లంచం కోసం డిమాండ్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు మా ఏసీబీ హెడ్ ఆఫీస్ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది. దానికి కాల్ చేస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం.